సినీ నటుడైనటువంటి మంచు మోహన్ బాబు, మంచు విష్ణుపైల కేసు నమోదైంది. ఏదైతే వీళ్ళకి తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థుల పైన కొన్ని రోజులుగా ఫీజుల బకాయిలు చెల్లించలేదని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్కి సంబంధించిన నాయకులు ఉన్నారో ఎస్ఎఫ్ఐ వాళ్ళు వెళ్ళి కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని దీనికి సంబంధించి అన్న నేపథ్యంలోనే వీళ్ళను ఎవరైతే స్టూడెంట్ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా కిడ్నాప్ చేసి వాళ్ళని ఒక చోటుకు తీసుకెళ్తున్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా పట్టుకొని పోలీసులు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారనేది వాళ్ళపైన కేసు నమోదు చేశారు. అయితే దీని వెనుక ఆ తిరుపతి యూనివర్సిటీకి సంబంధించి కూడా మంచు మోహన్ బాబు అటు మంచు విష్ణు ఉన్నారంటూ కూడా వాళ్ళపైన ఇప్పుడే కేసు నమోదైంది. అయితే ప్రస్తుతానికి కూడా మంచు మోహన్ బాబును A2గా, మంచు విష్ణును A3గా దీంట్లో నమోదు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన PRO ఎవరైతే ఉన్నారో సతీష్ పైన A1గా కేసు నమోదైంది. అయితే వీరి ముగ్గురు పైన కూడా కేసు నమోదైంది. ఎవరైతే విద్యార్థుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారో అక్బర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న నేపథ్యంలోనే దాదాపుగా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించిన తర్వాతే దీనికి సంబంధించిన వెనుకున్న వారు ఎవరైనా అడిగిన తర్వాత కూడా వీళ్ళ ముగ్గురి పైన A1, A2, A3గా కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా ఈ వీళ్ళకి సంబంధించి ఏదైతే మోహన్ బాబు, మంచు విష్ణుకి సంబంధించిన యూనివర్సిటీలో స్టూడెంట్స్లను అటు ఫీజుల కోసం ఇబ్బంది పెడుతున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడంటూ కూడా ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కావచ్చు, ఇది ఎవరైతే విద్యార్థుల సంఘాలు ఉంటాయో వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు ముఖ్యంగా వాళ్ళు కలెక్టరేట్ ముందు, తిరుపతిలో ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి వెళ్తున్న సమయంలోనే అది తెలుసుకున్న ఎవరైతే ఇప్పటివరకు కిడ్నాప్ చేసి వాళ్ళని తీసుకెళ్లారో వాళ్ళు కూడా ఆ సమయంలో చాలా మంది వరకు వచ్చి అతన్ని కిడ్నాప్ తీసుకెళ్తున్న సందర్భంలో కూడా పోలీసులు సమాచారం తెలుసుకొని ఎవరైతే వాళ్ళని తీసుకెళ్తున్నారో వాళ్ళని వెంబడించి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ఇప్పటి వరకు అటు మంచు విష్ణు, అటు మోహన్ బాబు చాలా సందర్భాల్లో వార్తల్లో నిలుస్తారు. అయితే ఈ సందర్భంలో వాళ్ళపైన కేసు నమోదవ్వడం, అది విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న సమయంలో ఒక అధ్యక్షుడిని, స్టూడెంట్స్కి సంబంధించిన నాయకులను కూడా అరెస్ట్ చేయడం పట్ల కూడా పలు సంఘాలు వీళ్ళపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తప్ప కాలేజీల దగ్గరికి ఎప్పుడు వెళ్ళరు. అయితే వీళ్ళంతా కూడా ఏదైతే దీనికి సంబంధించి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారనే సందర్భంలో వీళ్ళు దీనిపైన కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి వెళ్తున్న సందర్భంలోనే వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారనే సందర్భంలో కూడా వీళ్ళందరినీ కూడా పోలీసులు ఏదైతే దుండగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వీళ్ళ పేర్లు చెప్పడం అనేది జరిగిందనే తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఇక్కడ మనం చూసినట్లయితే A2గా మోహన్ బాబును చేర్చడం జరిగింది, A3గా అయితే మంచు విష్ణుని చేర్చడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఇంకా వివరణ రావాల్సి ఉంది. వీళ్ళపైన కేసు నమోదైంది, కానీ అసలు దీని వెనక వీళ్ళ హస్తం ఎంత ఉంది అనే దానిపైన కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి మంచు విష్ణు యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా మంది విద్యార్థులు ఫీజు కట్టలేక ఆ నేపథ్యంలో చాలా ఇబ్బంది పడిన సందర్భంలో కూడా ఈ ఏదైతే యూనివర్సిటీ కూడా ఆ సమస్యల్లో నెలకొందనే చెప్పొచ్చు. గతంలో కూడా చాలా మంది విద్యార్థులు బయటికి వచ్చి మేము ఫీజులు చెల్లించిన నేపథ్యంలో మా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదంటూ కూడా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఏదైతే ఈ సిచ్యువేషన్ ఉందో దానికి సంబంధించిన దాంతోనే వీళ్ళంతా కూడా ఎవరైతే ఎస్ఎఫ్ఐ నాయకులు కావచ్చు, అటు యూనియన్ ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా ధర్నా చేయడానికి వెళ్తున్న సందర్భంలోనే వెనుకున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే PRO ఉంటారో PRO సతీష్ A1గా ఉన్నాడు కాబట్టి ఆయన హస్తం ఎక్కువగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. దాని తర్వాత యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే మోహన్ బాబు కావచ్చు, అటు మంచు విష్ణు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏదైతే ఈ ఘటన జరిగిందో దీంట్లో కూడా వాళ్ళ హస్తం ఉంటుందని కూడా ముఖ్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల విచారణలో భాగంగానే వీళ్ళని A1, A2గా, A3గా చేర్చడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఇప్పటి వరకు ఎవరైతే ఆ యూనివర్సిటీకి సంబంధించిన మంచు మోహన్ బాబు, అటు మంచు విష్ణు ఉన్నారో వీళ్ళు స్పందించాల్సి ఉంది. దీనికి సంబంధించి వీళ్ళే ఈ పనిని చేయించారా లేదంటే ఇంకెవరైనా దీని వెనక ఉన్నారా అనే దానిపైన కూడా వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంది. దీనిపైన కూడా పోలీసులు ముమ్మరంగా ఈ కేసును అయితే విచారణ జరుపుతున్నారని చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.